బ్రేకింగ్ న్యూస్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులపై మోదీతో చంద్రబాబు డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇక అంతకు ముందు ఆయన రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. సుమారు గంట పాటు పలు అంశాలపై చర్చించారు. ఇటీవలే అమరావతికి కేంద్రం రైల్వే జోన్ ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి. శివ, ప్రస్తుతం చూస్తున్నాము ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యారు. ఏం డిస్కస్ చేశారు ఈ భేటీలో? ఎలా ఉంది కార్యాచరణ? రైట్ మౌనిష, ప్రధాని నరేంద్ర మోడీతో కొద్దిసేపటి క్రితమే ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ప్రజెంట్ మనం ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద ఉన్నాం. ప్రధాని నరేంద్ర మోడీతో లోపల భేటీ కొనసాగుతోంది. ప్రధానంగా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో తన అధికారిక నివాసమైన సీఎం చంద్రబాబు నివాసం ఏదైతే ఉందో జన్పత్ 1లో భేటీ జరిగింది. దాదాపు గంటకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రధానంగా విశాఖ రైల్వే జోన్తో పాటు ఆంధ్రప్రదేశ్లో రైల్వే శాఖకు సంబంధించిన అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా పూర్తి చేయడానికి కావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయాల్సిందిగా కూడా అశ్విని వైష్ణవ్ను చంద్రబాబు కోరినట్లుగా కూడా తెలుస్తోంది. గతంలో కూడా ఎంపీలు కూడా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన సందర్భంలో వారి నియోజకవర్గాలకు సంబంధించిన రైల్వే స్టేషన్లు ఏవైతే ఉన్నాయో స్టాప్లు ఏవైతే రైల్వే స్టాప్లు రైల్వే స్టేషన్ స్టాప్లు వాటన్నిటి కూడా ఆధునీకరించేందుకు రైల్వే శాఖకు సంబంధించిన ఆర్థిక సహకారం అందించాలంటూ కూడా కేంద్ర మంత్రికి వినతి పత్రాలు గతంలోనే ఎంపీలు సమర్పించారు. గతంలో కూడా సీఎం చంద్రబాబు పలుమార్లు అశ్విని వైష్ణవ్ను ఇతర కేంద్ర మంత్రులను కలిశారు. ఇక అశ్విని వైష్ణవ్ను కలిసిన తర్వాత కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీని 7 రేస్ కోర్సులో ఉన్న ప్రధాని నివాసానికి చేరుకున్నారు. ఆయనతో భేటీ కొనసాగుతోంది. ఇక రాష్ట్రం విభజన జరిగిన తర్వాత అనేక హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటి కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ భేటీ కొనసాగుతోంది. మరోవైపు వచ్చే సంవత్సరం 2025 ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రానున్న బడ్జెట్లో అంటే ఇప్పటికీ ఒక బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి, మరోవైపు రాజధాని నిర్మాణానికితో పాటు పోలవరం ప్రాజెక్టు కూడా ఆర్థికంగా సహకారం అందిస్తామంటూ దానికి సంబంధించి కొన్ని అప్పు అంటే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఇతర బ్యాంకుల నుంచి మొత్తం దాదాపు 15,000 కోట్లు, ఇటు పోలవరం నిర్మాణానికి సంబంధించి 12,000 కోట్లు అడిగిన నేపథ్యంలో దానికి కూడా ఆర్థిక సహకారం అందిస్తామంటూ కూడా తెలిపారు. గతంలోనే దాదాపు 2,800 కోట్లు పోలవరం నిర్మాణానికి సంబంధించి నిధులు విడుదల చేసినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించి మరోవైపు ఇంకా ఆర్థికంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి అనేది అంశాలపై ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు చర్చించబోతున్నారు. ఇక రానున్న బడ్జెట్ సమావేశాలు కూడా రాష్ట్రానికి అధిక కేటాయింపులు ఇస్తే రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాల కాలంలో ఆర్థికంగా వెనుకబడి రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి చాలా అంశాలను చర్చిస్తున్న నేపథ్యంలో రైల్వే లైన్ కూడా రాబోతోంది అమరావతికి. సో ఎలా ఉండిపోతుంది, దీనికి సంబంధించి ఎప్పుడు స్టార్ట్ కాబోతున్నాయని పర్మిషన్స్ ఇచ్చేసారా అని? రైట్, వీటి అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో అమరావతి లైన్కి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తుంది. దానికంతా కూడా ఒక నివేదికను తయారు చేసి మొత్తం రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంటే మొత్తం ఒక ప్రాజెక్టును ప్రారంభించే ముందు దానికి సంబంధించి కూడా ఒక అంచనా వ్యయం అనేది ఎంత ఖర్చు అవుతుంది, ఏంటి, దాన్ని ఏ విధంగా మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి అనే దాని అంశాలపై కూడా ప్రధానంగా చర్చించాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ముందు అశ్విని వైష్ణవ్తో చర్చించారు కాబట్టి దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టి కూడా అంటే అమరావతి రాజధాని నిర్మాణంలో ఇదొక రైల్వే అనేది ఒక మౌటంగా కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలి. అమరావతి రాజధాని నిర్మాణం అంటే గతంలో ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దాని తర్వాత జరిగిన పరిణామాలను కూడా అందరూ చూస్తూ ఉన్నారు. అంటే 2014 తర్వాత
19లో పార్టీ ప్రభుత్వం మారడం, వైసీపీ రావడం, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అక్కడ అభివృద్ధి అనేది కుంటుపడింది. అమరావతి రాజధానిని కాకుండా 3 రాజధానులు చేస్తారంటూ కూడా ఆయన చెప్పడం, తర్వాత అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది అనేది అందరూ కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇటు ప్రతిపక్ష పార్టీలు గతంలో అధికార పార్టీ ఏదైతుందో వైసీపీ తర్వాత విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపించింది. అంటే రాజధాని రైతులకు సంబంధించి గతంలో ఏదైతే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో అసెంబ్లీలో అందరి సమక్షంలో అసెంబ్లీలోనే ఆయన చెప్పారు, రాజధాని నిర్మాణానికి సంబంధించి నేను సుముఖంగా ఉన్నానని చెప్పారు. తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన పరిస్థితి కనిపించింది. తర్వాత అభివృద్ధి అనేది కుంటుపడింది, ఎక్కడికక్కడ అభివృద్ధి అనేది జరగలేదు. అమరావతిలో కానీ ఇతర ప్రాంతాల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడ్డారనేది ప్రధానంగా ఇప్పుడున్న అధికార పార్టీ గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉంది కాబట్టి అప్పుడు విమర్శలు చేశారు. అదేవిధంగా వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని చేస్తామంటూ కూడా చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గత బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణానికి సహకరిస్తాము, పోలవరం నిర్మాణానికి సహకరిస్తామంటూ కూడా హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రం ఆర్థికంగా కుదేలైంది కాబట్టి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనేది చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రతి కేంద్ర మంత్రిని కలుస్తున్నారు. ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక అంశాలు తెలంగాణతో కూడా ముడిపడి ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి కొంత విభజన సమ్మెలు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంస్థ అప్పులు ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రధానంగా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీకి విన్నవించబోతున్నారు. మొత్తం అనేక అభివృద్ధి అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ జరగబోతుంది. మరోవైపు అభివృద్ధికి సంబంధించి అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇంకా చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ రానున్న బడ్జెట్ సమావేశాల్లో శాఖలకు సంబంధించిన బడ్జెట్ ఆర్థికంగా లోటులో ఉంది కాబట్టి వివిధ శాఖలకు సంబంధించిన బడ్జెట్ను కూడా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ను కేటాయించాలనేది చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకుని వెళ్ళబోతున్నారు. మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివ.